చందమామ కథ. నవ్వితే రత్నాలు, ఏడిస్తే మణులు. కొన్ని వేల సంవత్సరాల కిందట ఆరావళి పర్వత ప్రాంతాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి విమల, శ్యామల అని ఇద్దరు కుమార్తెలు. వారిద్దరూ అపురూప సౌందర్యవతులు. ఒక యోగి పుంగవుడి వరప్రసాదం వల్ల బాల్యంలోనే వాళ్ళిద్దరికి ఒక వింత శక్తి లభించింది. విమల ఏ కారణం వల్లనైనా నవ్వితే నోటి నుంచి రత్నాలు రాలేవి. శ్యామల ఎందుచేతనైనా ఏడిస్తే ఆమె కంటి నుంచి కారే ప్రతి నీటి బిందువు ఒక దివ్యమణిగా మారేది. యోగి పుంగవుడి వరానికి రాజు రాణి ఎంతగానో సంతోషించారు. ఏ కారణం వల్లైనా ధనాగారం దివాలా తీయడమంటూ జరిగితే కుమార్తెల నవ్వు వల్ల, ఏడుపు వల్ల రత్నమాణిక్యాలతో ఖజానాను నింపవచ్చు కదా అనేది వాళ్ల ధీమా. పాపం ఆ దంపతులు నోట పలికినట్టే కొద్ది కాలంలో ధనాగారం దివాలా తీసింది. కానీ వారు ఆశించిన విధంగా విమల నవ్వు వల్ల, శ్యామల ఏడుపు వల్ల అది తిరిగి నిండే మార్గం కనపడలేదు. ఎంత నవ్వు కలిగించే మాటలు చెప్పినా విమల పెదవులు నవ్వేవి కాదు. ఎన్ని విచారకరమైన వార్తలు చెప్పినా శ్యామల కంటి వెంట ఒక్క నీటి చుక్కైనా రాలేదు కాదు. ఇది చూసి రాజుకు మతిపోయినట్టయింది. మంత్రితో చాలా దూరం యోచించాడు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయాన్ని ప్రకటన ద్వారా ఖండాంతరాలకు చాటింపు వేయించాడు. ఎవరైనా సరే తన కుమార్తెలైన విమలకు, శ్యామలకు నవ్వు, విచారము కలిగించగలిగితే వారికి అర్ధరాజ్యంతో సహా ఆ పిల్లనిస్తామని ఆ ప్రకటన సారాంశం. ఎందరెందరో రాకుమారులు రాసాగారు. తమ తెలివితేటలను ఎంతగా ఉపయోగించి ఎన్ని కథలు చెప్పినా విమల నవ్వలేదు, శ్యామల విచారించలేదు. వారు చెప్పే కథలు వింటే చుట్టుపక్కల వాళ్ళంతా పొట్ట చెక్కలయ్యేట నవ్వుతుంటే విమల మటుకు విచారవదనంతో కన్నీరు కార్చేది. విచారం కలిగించే కథలు వింటూ అందరూ దుఃఖంతో విలపిస్తూ కన్నీరు కారుస్తుంటే శ్యామల హక్కుమని పకపకా నవ్వేది. ఇలా కొంతకాలం గడిచింది. నిరాశతో, నిస్పృహతో అనేక మంది రాజకుమారులు, ఇతర యువకులు తిరిగిపోసాగారు. రాజు రాణి గత్యంతరం తోచక తీరని విచారంతో కుమిలిపోసాగారు. ఇలా ఉండగా ఒకనాడు యువకుడొకడు రాజభవనానికి వచ్చాడు. అతని పేరు ఆదిత్యుడు. ఆదిత్యుడు మనస్తత్వ శాస్త్రంలో నిధి. రోజు ఇంతమందిని నా దగ్గర ఎందుకు తీసుకొస్తారు, నాకు నవ్వడమే చేత కాదు అంటూ విసుగు కనపరిచిన విమలను ఆదిత్యుడు చూడ్డానికి రాజు అనుమతించాడు. అందరిలాగా ఆదిత్యుడు విమల వద్దకు వెళ్లి కథ చెప్పడం ఆరంభించాడు. అయితే అది నవ్వించే కథ కాదు, దుఃఖాన్ని కలిగించే కథ. అందరూ విస్తుపోయారు. కథ వింటున్న అందరూ 5-6 నిమిషాలకే దుఃఖంలో మునిగి శోకాలు ప్రారంభించారు. కానీ రాజకుమార్తె నిబ్బరంగా ఉన్నట్టే ఉండి ఒక్క మాటుగా పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వింది. ఆ నవ్వుతో ఆమె నోటి నుంచి వింత కాంతులు వెదజల్లే రంగురంగుల రత్నాలు కింద ఉన్న రత్నకమ్మల మీద రాలినాయి. అందరి ఆశ్చర్యానికి మేరలేకపోయింది. ఇంతలో రాజు చెవిలో రాణి ఏదో ధర్మ సందేహాన్ని వెలువరించింది. అప్పుడు రాజు మంత్రితో ఏదో ఆంతరికంగా గుసగుసలాడి ఆదిత్యుడు అసామాన్య శక్తిమంతుడనేందుకు సందేహం లేదు, ఇక కుమారి శ్యామల కండ్ల వెంట అశ్రువులు రాలేట్టు చేయడమే తరువాయి. నా ప్రకటనలోని వాగ్దానాన్ని నేను తప్పక నెరవేరుస్తాను అన్నాడు. ఆదిత్యుడు నిరుత్సాహపడలేదు. రాజు పరివారంతో కలిసి శ్యామల అంతఃపురంలోకి ప్రవేశించాడు. శ్యామల చెలికత్తెలతో పట్టుపరుపుల మీద సుఖాసీనురాలై ఉంది. ఆదిత్యుడు కథ చెప్పడం ప్రారంభించాడు. అయితే ఇది ఎలాంటి కథ? చచ్చేవాడు కూడా లేచి వచ్చేంత పొట్ట చెక్కలయ్యట్టుగా నవ్వు పుట్టించే హాస్య కథ. రాజు రాణి పరివారము ఆదిత్యుడి కథ వింటూ పొట్టలు బద్దలయ్యేలాగా నవ్వేస్తున్నారు. కానీ వింత ఏమిటో, రాజకుమారి అయిన శ్యామల మాత్రం ఒక్కసారిగా భోరుమని ఏడుస్తూ బోటా కన్నీరు కార్చింది. ఒక్కొక్క కన్నీటి బొట్టు ఒక్కొక్క దగదగలాడే దివ్యమణిగా మారి ఆమె పట్టుపరుపుల మీద దొర్లసాగాయి. అందరూ మరొకసారి ఆశ్చర్యపోయారు. ఆదిత్యుడు అర్ధరాజ్యాన్ని, రాజకుమార్ని గెలుచుకున్నట్టే అనుకున్నారు. ఇంతలో మంత్రి చెవిలో రాజు ఏదో ధర్మ సందేహాన్ని వెలువరించాడు. దాని ప్రకారం
విమలను శ్యామలను పక్కపక్కగా కూర్చోబెట్టారు. ఏదైనా ఒకే కథ చెప్పి విమల నవ్వేట్టుగాను, శ్యామల దుఃఖించేట్టుగాను ఆదిత్యుడు చేయవలసి ఉంది. ఆ సందర్భంలో విమల నవ్వినప్పుడు రాలే రత్నాలు, శ్యామల దుఃఖించినప్పుడు కన్నీటి నుంచి జారే మణులు లెక్కించి ఏవి ఎక్కువ సంఖ్యలో ఉంటే ఆ రాకుమార్తెని ఆదిత్యుడు భార్యగా స్వీకరించాలి. ఈ చిత్రమైన షరతు ఎలా నెరవేరుతుందా అని అందరూ ఆత్రంతో చూస్తూ ఉన్నారు. ఆదిత్యుడు ఈ విధంగా కథ ప్రారంభించాడు. అనగనగా ఒక అడవి, అందులో సౌందర్యవతి అయిన ఒక పల్లె పడుచు. ఆమె పినతల్లి బ్రహ్మరాక్షసి. ఆ పడుచును అకారణంగా నానా హింసను పెడుతుండేది. కథ ఇంతవరకు వచ్చేసరికి విమల పక్కుమని నవ్వింది. రత్నాలు రాలినే లెక్క పెట్టారు. తన ధోరణిలో కథ చెప్పుకొని పోతున్నాడు ఆదిత్యుడు. రూపవంతుడు, మహాబలశాలి అయిన ఒక రాజకుమారుడు ఆ పడుచును చూసి మోహించాడు. ఇద్దరూ ఒకనాటి రాత్రి ఇంటి నుంచి పారిపోయేందుకు యోచన చేశారు. కథ ఇంతవరకు వచ్చేసరికి శ్యామల పెద్దగా ఏడుస్తూ బొటబొట కన్నీరు కాచింది. మణులు రాలినే లెక్క పెట్టారు. ఇలా నవ్వు పుట్టించే సంఘటనల్ని, దుఃఖం కలిగించే సందర్భాలను పడుగు పేకలాగా అల్లి ఆదిత్యుడు కథ చెప్పసాగాడు. అరగంట అయ్యింది. కథ ముగియబోతున్నది. ఆ సమయానికి లెక్క వేసి చూడగా విమల కన్నా శ్యామల 10 మణులను తన కన్నీటి ద్వారా ఎక్కువ రాల్చగలిగింది. ఇక ముగింపు దుఃఖాంతం చేస్తే విమల తన నవ్వుతో ఆ 10 మణుల కన్నా ఎక్కువగానే రాల్చగలదు. కథను దుఃఖాంతం చేసి విమలను పెళ్లాడాలి అనుకున్నాడు ఆదిత్యుడు. విజయం నిశ్చయమన్న నమ్మకంలో ఆదిత్యుడికి మైమరపు కలిగింది. కథను దుఃఖాంతం చేయవలసి ఉన్నదన్న మాటనే అతడు మరచిపోయాడు. ఒళ్ళు మరచి ఉత్సాహంతో చెప్పుకొని పోతున్నాడు. పినతల్లి పన్నిన అనేక మాయోపాయాల నుంచి బయటపడి ఆ పల్లె పడుచు రాజకుమారుడు వివాహమాడి సుఖంగా కాలం గడిపారు అని ముగించాడు. పొంగి పొరలే దుఃఖంతో శ్యామల జలజలమంటూ కన్నీటి బిందువులు రాల్చింది. అప్పటికే హెచ్చుగా ఉన్న 10 మణులకు తోడుగా ఇంకో 15 చేరినాయి. శ్యామలకు ఆదిత్యుడికి వివాహం జరిగిపోయింది. కథ అడ్డం తిరిగిందన్న విచారం అతన్ని అట్టే కాలం బాధించలేదు. ఎందుకంటే వైవాహిక జీవితంలో అప్పుడప్పుడు దుఃఖ కారణాలంటూ ఉండక తప్పదు. శ్యామల భోరుమని ఏడవక తప్పదు. కనుక ఆ సమయంలో అతడికి కావలసినన్ని మణులు దొరుకుతూ ఉండేవి.